వైసీపీపై బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. కల్తీ నెయ్యి విషయంలో 220 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. గత వైసీపీ హయాంలో 320 దేవాలయాలను కూలగొట్టారని, అయినా ఒక్క కేసు కూడా లేదన్నారు. సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేశారని సోము వీర్రాజు అన్నారు. నేను అధ్యక్షుడిగా ఉండగా రామతీర్థం మీద రాముడు శిరచ్ఛేదనం జరిగిన సందర్భంలో ఆనాడు నేను రాముడిని సందర్శించడానికి ఆనాటి ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అప్పటికే అనేక దేవాలయాల్ని కూలగొట్టడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో సుమారు 320 దేవాలయాల్ని ఆనాడు ఆ ప్రభుత్వంలో కూలగొట్టి ఒక్కరిని కూడా అరెస్ట్ అయిన సందర్భంలో రామతీర్థంలో 2 రోజులు మేము పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసి ఈ రాష్ట్రంలో చిన్న చిన్న సందర్భాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సందర్భంలో సుమారు 250 మందిని అరెస్ట్ చేశారు వైసీపీ ప్రభుత్వం. ఈవేళ కూడా వాళ్ళ వైఖరి మారలేదు. 320 రూపాయలకి నెయ్యి కొని దాంట్లో కల్తీ జరిగితే, అనేక రకాల కల్తీలు జరిగితే ఇప్పటికి కూడా 620 రూపాయలకి నెయ్యి కొంటున్న సందర్భంలో దాన్ని తప్పుగా చూపిస్తూ 320 రూపాయలకు కొనే నెయ్యి మీరు కొనాలి, 620 రూపాయలకు కొనడం తప్పు అనేటువంటి విషయాన్ని, ఆవు నెయ్యిని 320 రూపాయలకు మేము కొన్నాం, మీరు 620 రూపాయలకు కొంటున్నారు, ఇది దోపిడీ అని వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఈవేళ కూడా